విశాఖలో జనసేన కార్యకర్తల రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో నిర్వహించే ఈ సమావేశానికి పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. ఇదే సమావేశంలో పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కూటమి స్ఫూర్తి, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ ప్రకటించబోతున్నారు. సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ వాలంటీర్స్ మా వీర మహిళలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేద్దామని మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న కార్యకర్తలందరినీ కూడా ఆహ్వానించి ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఏ విధంగా మరొకసారి ఒక కొత్త ఎనర్జీతోటి ప్రజలకి మరింత సేవలు చేసే విధంగా ముందుకు ఏ విధంగా వెళ్ళాలని దానిపైన పవన్ కళ్యాణ్ గారు మాకు ఆ రోజున నిర్దేశిస్తారు. ఆగస్టు 30వ తారీఖున 3 గంటలకు ఒక అద్భుతమైన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. రైట్. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో 30వ తేదీన జనసేన కార్యకర్తల రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రాజు, మెయిన్గా ఏదైతే సంవత్సరం పూర్తయిన తర్వాత అందరినీ ఒక ఏకత్రాటి మీద నుంచోబెట్టి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధిని కావచ్చు, ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ సమీక్ష సమావేశంలో మాట్లాడబోతున్నారని తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఏదైతే గత ఎన్నికల్లో విజయం సాధించి కూటమి భాగస్వామ్యంతో అధికారంలోకి వచ్చినటువంటి జన సైనికుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంతవరకు కూడా పరిపాలనా పరంగా దృష్టి సారించి కార్యకర్తల్ని పక్కన పెడుతున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు అనే అపవాదులు వినిపిస్తున్న నేపథ్యంలో కార్యకర్తలను ఏకతాటి బయటకు తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే గత ఎన్నికల్లో త్యాగాలు చేసినటువంటి నాయకులతో పాటు పార్టీ మనుగడ కోసం, పార్టీ గెలుపు కోసం బాగా కష్టపడినటువంటి నాయకులతో పాటు కార్యకర్తలను కూడా ఒక ఏకతాటిపై వాళ్ళలో కొత్త జోష్ నింపేందుకైతే పవన్ కళ్యాణ్ పథకరచన చేసినట్టు తెలిసింది. అందులో భాగంగా ఈ నెల 30వ తారీఖున విశాఖపట్నంలో రాష్ట్ర స్థాయిలో విస్తృత స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు. 30వ తారీఖున మున్సిపల్ స్టేడియంలో సమావేశం జరుగుతుందని చెప్పి పిఎస్సి సభ్యులు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కొద్దిసేపటి క్రితం మీడియా దగ్గర చెప్పడం జరిగింది. ముఖ్యంగా కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకుంటూ వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ తాలూకా త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి సేవలు కూడా గుర్తు చేసుకుంటూ ఈ సమావేశం జరుగుతుందని చెప్పి నాదెండ్ల మనోహర్ అయితే తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జన సైనికులతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు కూడా ఈ సమావేశానికి అయితే ఆహ్వానించడం ఒక సంచలనమైన నిర్ణయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జనసేన కొనసాగాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణకు కూడా ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణకు సంబంధించిన జన సైనికుల్ని కూడా విశాఖపట్నం పిలిపిస్తుండడం ఒక విశేషంగా చెప్పుకోవాలి. దీంతో ఒక భారీ స్థాయిలో విస్తృత స్థాయి సమావేశం అయితే జరగబోతుంది. ఇది ఒక పార్టీకి ప్రతిష్టాత్మకమైనటువంటి సమావేశం. అందులో విశాఖపట్నంలో నిర్వహించడం కూడా జన సైనికుల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పుకోవచ్చు. ఇలా పార్టీ కార్యకర్తల సేవలను గుర్తు చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లడం, పార్టీ బలోపేతం చేయడంతో పాటు వాళ్ళతో నేరుగా పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశాలు ఉండటంతో జన సైనికుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మరి ఈ నెల 30న విశాఖపట్నం నిర్వహించే ఈ సమావేశానికి అయితే ఎప్పటి నుంచో రాజు ఆవిర్భావం పిఠాపురంలో చూసాము. ఇప్పుడు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం వైజాగ్ కేంద్రంగా ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? ఈ మీటింగ్ లో ప్రధాన ఎజెండా ఏమనుకోవచ్చు? ఎందుకంటే విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్రలో చూసుకుంటే జనసేనకు ఒక పట్టు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో కూడా 5 ఎమ్మెల్యే స్థానాలు అయితే ఉత్తరాంధ్రలో సాధించుకోవడం జరిగింది. విశాఖపట్నంలో 4, విజయనగరంలో 1, అదేవిధంగా శ్రీకాకుళంలో కూడా పాలకొండలో ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కూడా దక్కించుకోవడంతో పాటు పూర్తి స్థాయి జనసేన సైనికులు అయితే ఇక్కడ ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానించేటువంటి కేడర్ కూడా ఎక్కువగా ఉత్తరాంధ్రలో ఉండడంతో అటు పిఠాపురం నుంచి అటు తూర్పుగోదావరి నుంచి కూడా శ్రీకాకుళం వరకు కూడా జనసేన పార్టీకి అయితే ఒక స్థాయి ఉంది. కార్యకర్తల్లో మనసుల్లో పవన్ కళ్యాణ్ ఒక చిరస్థాయి స్థానాన్ని అయితే సంపాదించుకున్న నేపథ్యంలో దీంతో పాటు ఏదైతే అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో కూడా ఇటీవల పవన్ కళ్యాణ్ పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలు కూడా ఎక్కువగా అటువైపు దృష్టి సారించిన నేపథ్యంలో ఈ
సమావేశానికి ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.